ఇక్కడ చూడండి, ఉదయాన్నే మా వారైతే డైలీ సూర్య నమస్కారం చేసుకుంటారండి. మనం ఎవరైనా సరే సూర్య నమస్కారం చేసుకోవడంలో చాలా మంచిదండి. ఇలాగైతే దండం పెట్టుకుంటారు పొద్దున్నే స్నానం అవ్వగానే. ఇక్కడైతే గుమ్మంలో అయితే ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఉదయాన్నే నేను. ఇక్కడ వచ్చేసి డైలీ నేను గుమ్మం బయట రాగి చెంబులో నీళ్ళు అయితే పెట్టుకుంటానండి. చెంబు అయితే డైలీ కడుక్కుని కొంచెం గంధం రాసి బొట్లు పెట్టుకుంటానండి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం అంతా కుంకుమ అనేది వేసుకుని 2 అక్షింతలు అనేది వేసుకుంటానండి. ఈ మందార పూలు పెడతానండి. ఈరోజు శనివారం కదండి, తులసి దళాలు మన పెరట్లో ఉన్నాయని చెప్పే కదా ఎక్కువ చెట్లు. ఈ తులసి దళాలతో శుక్రవారం శనివారం అయితే దేవుడి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటానండి. ఇదిగోండి, ఇలాగా ఈ నీళ్ళల్లో అయితే మనం ఈ ఎర్ర పూలు అయితే పెట్టేసి గుమ్మం దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పి నేను డైలీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలాగ రాయి చెంబులో నీళ్ళు. ఈ చెంబును పట్టుకెళ్ళి బయట పెట్టేస్తానండి, గుమ్మం దగ్గరలో బయట. ప్రత్యేకించి ఈ చెంబు పెట్టేసేట్టు ముగ్గు అయితే పెట్టుకోనండి. ఒక చిన్నది స్టాండ్ అయితే దానికి ఎల్లో కలర్ పెయింట్ అనేది వేసేసుకున్నానండి నేను. ఎల్లో కలర్ పెయింట్ అనేది వేసి ఇలాగ పెట్టుకుంటానండి గుమ్మం దగ్గర. ఇదిగోండి, ఇలా పెట్టుకుంటాను. మరి గుమ్మం దగ్గర పక్కనే పెడితే కొంచెం కాళ్ళ తగలొద్దని ఇలాగ ఈశాన్యం మూలను పెట్టుకుంటానండి. ఇలాగా మా వారికి బాక్స్ పెట్టి ఆయన వెళ్ళిపోయాక ఇంట్లో నేను దండం పెట్టుకుంటానండి. డైలీ అగరత్తుల ధూపం వేసుకుని శుక్రవారం మాత్రం దీపారాధన చేసుకుంటే, ఇంకేదైనా ఫెస్టివల్స్ అయితే దీపారాధన చేసుకుంటానండి. ఇంకా మన పెరట్లో ఉన్న పువ్వులతో అయితే దేవుడికి అలంకరించేసుకుని ఇంట్లో ఉన్న వాటితో నైవేద్యం పెట్టేసుకుని దండం పెట్టుకుంటానండి నేను. మరి మా చిన్ని కృష్ణుడికి అయితే ఈరోజు శనివారం కాబట్టి తులసి దళాలతో అలంకరించేసానండి. చిన్ని కృష్ణుడికి చాలా క్యూట్గా ఉన్నాడు కదా. మరి ఇంట్లో వీడియో అయితే ఇదండి. ఇంకా రెడీ అయ్యి ఇంట్లో పని మొత్తం అయిపోయింది. రెడీ అయిపోయి మా అమ్మ నేను ధ్యాన పిరమిడ్కి అయితే వెళ్తామండి. ఇంకా 2 రోజులు ఉందనుకుంటా ధ్యాన పిరమిడ్. శాకాహార సంక్రాంతిలో 11 రోజుల్లో ఇంకా 2 రోజులు అయితే ఉంది. మేము దగ్గరే కాబట్టి రోజు వెళ్తున్నామండి. మరి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అతి విలువైన అమూల్యమైన మీ చిన్ని వేలుతో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హలో అండి, పిరమిడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మంచి మంచి ముగ్గులు అయితే పెడుతున్నారండి పిరమిడ్ దగ్గర. స్వాగతం పలుకుతూ బాగున్నాయి కదా ముగ్గులు. ముగ్గు చూసారా ఎంత బాగుందో. రోజుకో ముగ్గు అయితే వేస్తున్నారండి పిరమిడ్ దగ్గర. ఇక్కడ మా అక్క, ఇక్కడ మా అమ్మ.